అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2025 సంవత్సరంలో ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి. తప్పకుండా. అయితే ఈ తులారాశి అని కాదు, మామూలుగా ద్వాదశ రాశులకి మనకి తెలుగు రాశుల ప్రకారంగా మనం చూసినట్టయితే ఏదైతే మేషరాశి నుంచి మీనరాశి వరకు మనం చూసుకున్నట్టయితే ద్వాదశ రాశులు 12 రాశుల వాళ్ళకి కూడా మనం ఏం చేస్తామంటే పంచాంగ శ్రావణ ప్రకారంగా ఉగాది నుంచి ఉగాది వరకు మనం పంచాంగ శ్రావణం అనేది ఉంటుంది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా ఈ ఒక గురువు కావచ్చు, రాహుకేతువు, శని ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలన్నీ కూడా ఈ ఉగాది ముందే మారేదానికి ఉన్నాయి 2-3 గ్రహాలు, ఉగాది తర్వాత మారేదానికి ఉన్నాయి 2-3 గ్రహాలు. అయితే ఉగాది ముందు మనం ప్రెడిక్షన్స్ తెలుగు సంవత్సరాది ప్రకారంగా మనం ఏదైతే తీసుకుంటామో అవి తీసుకుంటాం. ఇవేంటంటే జనవరి నుంచి కూడా మనం ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి శోభాదాయకం ఏదైతే ఉందో ఈ యొక్క జనాలు రాసులు వాళ్ళు, ఈ ద్వాదశ రాసులు వాళ్ళు అందరూ కూడా ముందుగానే ఏమైనా అశుభం కానీ శుభం కానీ ఉంటే కనుక ముందుగా తెలియచేయడం ద్వారా వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్త పడే ఆలోచన ఉంటుంది. లేదా మంచి శుభం ఉందనుకోండి, వాళ్ళు ఇంకొంచెం ముందుగా ఇప్పుడు వ్యాపారం కానివ్వండి, చదువు కానివ్వండి, ఇలా ఉంటే కూడా వాళ్ళు ముందుగా ఆలోచించే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సంవత్సరం మొత్తంగా చెప్తాం కదా, గత 2-3 నెలలుగా ముందు చెప్పామనుకోండి, వాళ్ళకి ఆలోచన ఒకటి ఉంటుందిగా, ఇలా చదివటం ద్వారా ఇలా చేస్తారని ముందుగా తెలిస్తే అలా చదువుతారు. అలానే మనకేంటంటే పలానా రోజున పలానా విపత్తు వస్తుందంటే అది జాగ్రత్త పడేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దానికోసమే మనం ముందుగా చెప్పడానికి కారణం ఇది. ఒక్కోసారి డౌట్ రావచ్చు, అంటే ఉగాది ఇంకా చాలా టైం ఉంది మనకి, ఎప్పుడో ఏప్రిల్లో వచ్చేటువంటి ఉగాది ఎప్పుడో మార్చిలోనే వస్తుంది. ఈ సంవత్సరం అయితే మార్చిలో వస్తుంది, మోస్ట్లీ మార్చి 29-30 తారీఖుల్లో ఉగాది వస్తుంది. ఇది 2025 మార్చిలో ఉగాది వస్తుంది. అయితే అప్పుడు మార్చి నుంచి కదా మొదలయ్యేది పంచాంగ శ్రావణ ప్రకారంగా, రాసు పరంగా ద్వాదశ రాసులు అంటే తెలుగు, ఇది పురాణాల ప్రకారంగా ఏంటంటే పంచాంగ శ్రావణం అంటారు. దీనికి ఎప్పుడు మొదలైద్ది? ఉగాది నుంచి. మనం ముందుగానే చెప్పుకున్నాం. అయితే ముందుగా చెప్పుకున్నప్పటి నుంచి ఉగాది తర్వాత ఏం జరుగుతుంది, దానికి ముందు ఏంటనేది మనం చెప్తున్నాం. ఇప్పుడు మనకి అందరూ కూడా క్యాలిక్యులేషన్ ప్రకారంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు క్యాలెండర్ ఉంటుంది. కాబట్టి ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్ఫ్యూజన్ లేకుండా, వాళ్ళు టెన్షన్ పడకుండా, ఈ పంచాంగం అని ఒకటి, ఉగాది అని ఒకటి, ఇవన్నీ చెప్పకుండా జనవరి టు డిసెంబర్ వీళ్ళకి ఈజీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. దానికోసం చెప్పేసి జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే మనకి ఈ తులారాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహాలు, ఈ గురువు వచ్చేసి 15 మే నెల 2025 మారటం జరుగుతుంది. అలానే రాహుకేతువులు కూడా 30వ తారీఖు మే నెల 2025 మారటం జరుగుతుంది. అలానే శని వచ్చేసి 29 మార్చి 2025 గ్రహానికి ఇంకో గ్రహం మారడం జరుగుతుంది. అంటే రాశి, ఒక రాశి నుంచి కుంభరాశి నుంచి మీనరాశికి శని వెళ్తున్నారు అన్నమాట. అలానే ఈ రాహుకేతు గురువు కూడా మారుతున్నారు. అయితే వీటిల్లో ఒక గొప్ప విషయం ఏంటంటే గ్రహాలన్నీ కూడా మనకి సైకిల్ ఎలా ఉండేదంటే ఇలా క్లాక్ వైజ్గా వెళ్తాయి. ఈ రాహుకేతువులు మాత్రము యాంటీ క్లాక్ వైజ్గా వెళ్తారు, అంటే ఆపోజిట్ సైన్లో తిరుగుతుంటారు అన్నమాట. ఇది రాహుకేతువుల ప్రత్యేకత. అలానే ఎందుకు ఇలా చెప్తున్నాం ప్రత్యేకించి అంటే ఈ గ్రహాల్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటిది ఉంటుందో, శుభం అశుభం ఏదైతే ఉంటుందో ఇవి గ్రహాలు చేంజ్ అవ్వడం వలన ఈ రాశిలో ఉన్నటువంటి మనుషులు ప్రక్రియ ఏదైతే ఉంటుందో వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది అనమాట. వర్షం పడుతుంది అనుకో, కొంత ఏరియాలో వర్షం పడింది, ఈ కొంత ఏరియాలో ఎవరైతే ఉంటారో అంతవరకు తడుస్తారు. కొంత ఏరియాలో ఎండ వస్తుంది, ఈ కొంత ఏరియాలో ఎవరైతే ఉంటారో ఆ ఎండ వచ్చే ప్లేస్లో ఎండ వస్తుంది, వర్షం వచ్చే ప్లేస్లో వర్షం వస్తుంది. ఇప్పుడు ఒక రూమ్ ఉంటుంది, 4 రాశుల వాళ్ళు రూమ్లో ఉంటారు, ఓకేనా? ఏసీ వేస్తాం, ఏసీ వేసి 16 డిగ్రీలు పెట్టేసాం అనుకోండి, ఈ ఏసీ ఎఫెక్ట్ ప్రతి రాశి మీద అదే ఎఫెక్ట్ ఉంటుంది, అవునా? అయితే గ్రహాల్లో ఎట్లా ఉండదు. ఈ గ్రహాల్లో డిఫరెన్స్ ఏంటంటే గ్రహము రాశి మారేటప్పుడు ఆ రాశిలో ఉన్నటువంటి పద్ధతులు కానివ్వండి, ఆ రాశిలో ఉన్నటువంటి పరిష్కారాలు కానివ్వండి, ఆ రాశిలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆ రాశిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి కానివ్వండి మార్పులు వస్తాయి. ఇప్పుడు ఏసీ అంటే ఎండ అంటే ఏంటంటే అవి దేవుళ్ళు కాబట్టి ఒకేలా ఉంటాయి, కానీ గ్రహాలు వాటికి అనుకూలంగా ఉండవు అన్నమాట. అవి మన జీవన శైలి ఎలా ఉంటుందో వాటికి అనుగుణంగా యాంటీ కరప్షన్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది గ్రహాల అనుకూలత. ఈ గ్రహాల అనుకూలతను బట్టే రాసులు ఉంటాయి. కాబట్టే ఈ జనాలందరూ కూడా ఈ సూర్య భగవానుడికి చంద్ర భగవానుడికి ఎలా అయితే మనకు ఉంటుందో ఈ ప్రకృతి సహజంగా ఉంటాయి. ఈ గ్రహాలు అనేది మన మీద బాధిస్తూ మనల్ని ఎలా నడవాలి, ఎలా ఉండాలని చూసిస్తుంది. కాబట్టి మనం జనవరి నుంచి తీసుకున్నా లేదా ఉగాది నుంచి తీసుకున్నా ప్రెడిక్షన్స్ అనేది ఒకటేలా ఉంటాయి. కాబట్టి
మనం జనవరి నుంచి తీసుకున్నా కూడా తప్పేం లేదు అందులో. దీంట్లో మనకి కామెంట్స్లో మీరు ఉగాది నుంచి అయినా అనవసరం లేదు అందులో. వీళ్ళందరూ కూడా వాళ్ళ టైమింగ్ అనేది కామెంట్ పెట్టేటువంటి టైం అనేది వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకోసం చెప్పాల్సి వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి మంచి కోసమే. ఇంకోటి, ఇందులో జనంకి ఏదైతే మంచి కావాలో, ఏదైతే మంచి జరగాలో దాన్ని మనం ముందుగానే సూచిస్తున్నాం కాబట్టి వాళ్ళు మెలకుగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకోసం మనం ముందుగానే చెప్పడానికి కారణాలు చాలా మందిలో వచ్చేటువంటి సందేశం అదే ఉంటుంది అన్నమాట. అందుకోసమే నేను మీకు ఇది చెప్పడం జరుగుతుంది. అయితే తులారాశి వాళ్ళకి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని భగవాను యొక్క అశుభ దృష్టి, అలానే ఈ యొక్క తులారాశి వాళ్ళకి రాహుకేతువుల నుంచి ఉన్నటువంటి అశుభ దృష్టి, అలానే గురువు కూడా ఈ మధ్యకాలంలో ఎవరికి ఈ తులారాశి మీద ఎక్కువగా ఏమి చూపించట్లేదు. ఇప్పటివరకు నిజంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా కొంతమేర ఇబ్బందుల్లోనే ఉన్నారు. చదువు ఉంటుంది, చదువుకు తగ్గటువంటి జాబ్ రాదు. వ్యాపారం ఉంటుంది, జనాలు చూసేదానికి నరదిష్టి తగిలేంత వ్యాపారం, పెద్దగా షాపులు కనిపిస్తాయి. కార్పొరేట్ లెవెల్లో షాపులు ఉంటాయి, కానీ వ్యాపారం చూస్తే సాయంత్రానికి లాస్లో నడుస్తుంది. జనాలు వస్తారు, బిజినెస్ అవుతుంది, ఏదో ఒక దానికి ఖర్చు అవుతూ ఉంటాయి. అంటే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా, అంటే శని భగవానుడు 2 రాసుల్లో మారినంత వరకు కూడా వీళ్ళ ఒక పరిస్థితి అలా ఏర్పడింది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు మనకి మార్చి నుంచి అది మారబోతుంది. అయితే ఈ జనవరి వరకు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ జనవరి నుంచి మార్చి వరకు కూడా ఇదే ఒక ప్రెడిక్షన్లో ఇదే ప్రతిఫలాలు వస్తాయి. ఏదైతే 2024లో 23లో 22లో 21లో వచ్చినాయో ఈ గత 2019 సంవత్సరం నుంచి ఏవైతే పడుతూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉపశయనం. ఎవరికి? తులారాశి వాళ్ళకి. వీళ్ళు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగింది బెటరు అనుకునేటువంటి స్థాయి వీళ్ళది. అయితే ఇందులో వీళ్ళకి మంచి జరిగిందండి. ఏంటంటే ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఎవరు ఏంటి, ఎవరి వల్ల ఏం జరుగుతుంది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇవన్నీ కూడా వీళ్ళలో మెలకు వచ్చింది. ఎందుకు? ఈ రాహుకేతు ప్రభావం వల్ల, ఈ యొక్క శని భగవానుడు ప్రభావం వల్ల ఇప్పుడు వీళ్ళకి మెలకు వచ్చింది. కాబట్టి ఉన్నత స్థాయి ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. ఇవి వీళ్ళకి పెట్టుబడి. ఇవి బాగా గమనించుకోవాలి. వీళ్ళకి వయసు అయిపోతుంది కదా, ఇంకా నేను ఏం సాధిస్తాను, 50 సంవత్సరాల తర్వాత శుక్రుడు వస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దశ అనమాట. శుక్ర దశ ఒక్కొక్క అదృశ్యంలో 50 సంవత్సరాల తర్వాత వస్తుంది. 50 సంవత్సరాల తర్వాత శుక్ర దశ వచ్చింది, ఇంకా నేను ఏం సాధిస్తాను. శుక్ర దశ అంటే అందరిలో ఉన్నటువంటి అనుకునేది ఏంటంటే శుక్ర దశ వస్తే మంచి ఎంజాయ్ చేయడం, 2-4-5 పెళ్ళిళ్ళు చేసేసుకోవడం, అటు ఇటు మార్చేసుకోవడం, అంటే ఫుల్గా తాగేయడం, ఎంజాయ్ చేయడం, విదేశాలు తిరగడం, ఇది అనుకుంటారు. శుక్ర దశ అంటే ఏ ప్రాబ్లం లేకుండా బ్రతకడం, హ్యాపీగా బ్రతకడం దాన్ని శుక్రదశ అంటారు. అందుకని శుక్రదశలో ఎంజాయ్ చేయటాలు కాదు, అందరిలో అపోహ ఉంది. అది శుక్రదశ, అది కూడా నీ హరస్కోప్స్కి, నువ్వు పుట్టేటువంటి నక్షత్రానికి, నువ్వు పట్టేటువంటి లగ్నానికి, నీకున్నటువంటి దశల ప్రకారంగా శుక్రదశ మొదలవుతుంది. అందులో కూడా ఇంకోటి ఉండేది. ఈ దశల్లో అంతర్దశలు ఉంటాయి, దశలు ఉంటాయి. ఇవి కూడా చూసుకోవాలి. శుక్రుడు ఉందా, శుక్రుడు బుధుడు ఉందా, శుక్రదశ ఎంతవరకు ఉంది, మిగుల్లో ఉందా, ఇవన్నీ కూడా చూసుకుంటే శుక్రదశ అనేది మీకు కలిసి వస్తుంది. ఎందుకు శుక్రదశ గురించి చెప్తున్నానంటే తులారాశి వాళ్ళలో శుక్రదశ బాగా అనుకూలంగా ఉంటుంది. అందుకని శుక్రదశ అనుకూలంగా ఉండి తులారాశిలో పుట్టేసి ఏ నక్షత్రమైనా, చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాల్లో తులారాశిలో ఎవరైనా పుట్టి ఉండి ఈ తులారాశి వాళ్ళకి శుక్రదశ కనుక మొదలైతే కనుక వాళ్ళకి మారేటువంటి ఏదైతే గ్రహాలు, ఇప్పుడు శని కానీ, రాహుకేతువులు, గురువు కానీ మారేటువంటి గ్రహాల వల్ల ఈ శుభదృష్టి శుక్రదశ కూడా ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా పిఎంఓ, సిఎంఓ అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది. ఎందుకు పిఎం, సీఎం అంటే వాళ్ళు ఒక్కళ్ళే అదృష్టవంతులు అని కాదు, అంటే ఆ స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కామన్ మ్యాన్ అయినా సరే, కాకపోతే ఇంట్లో కూర్చుంటే అవ్వదు, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే వీళ్ళ స్థాయికి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక చిన్న జాబ్ కోసం వెళ్తారు, తులారాశి వాళ్ళు ఒక ఆఫీస్కి చిన్న జాబ్ దొరికితే చాలురా బాబు అని వెళ్తాను. వీళ్ళకి తెలివితేటలకు కానీ, వీళ్ళకున్న ఎడ్యుకేషన్కి కానీ, వీళ్ళ ఆలోచనలకు కానీ ఖచ్చితంగా వీళ్ళకి మంచి క్యాడర్ ఇస్తారు. అంటే ఒక 10 సంవత్సరాలకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైతే వస్తుందో ఆ ప్రమోషన్ ప్లస్ జాబ్ కూడా వీళ్ళకి వచ్చేటువంటి ఆస్కారం, అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళ ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఈ తులారాశి వాళ్ళు గత 5 సంవత్సరాలుగా బాధపడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఈ బాధ తొలగేదానికి అదృష్టం వస్తుంది. కాబట్టి ఇది నేను చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇంత వివరంగా, ఇంత క్లియర్గా చెప్తున్నాను. అందుకని ఈ బాధలన్నీ తులారాశి వాళ్ళకి తొలగిపోతున్నాయి. అంటే ఇప్పటివరకు ఏంటంటే ఒక పని అనుకుంటే 4 సార్లు చేయటము,
ఒక పని అనుకుంటే సరిగా చేసుకోలేకపోవడం జరుగుతుంది. ఇప్పుడు అదంతా ఉండదు. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, ముందుకు వేయండి. అంటే ఒక పనికి 4-5 సార్లు చేస్తే కానీ అవ్వదు ఇప్పటి వరకు. ఇప్పుడు మార్చి వరకు కూడా అదే ఉంది. 2025 మార్చి వరకు కూడా ఇదే పరిస్థితులు ఉంటాయి. అయితే దానికి కూడా జనవరి నుంచి మార్చి వరకు కూడా చిన్న రెమెడీస్ చేసుకుంటే కొంతమేర అదృష్టం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కనిపిస్తోంది. కాబట్టి ఆ చిన్న రెమెడీ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం కానివ్వండి, లేదా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనం కానివ్వండి, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటే కూడా, లేదా శ్రీ సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ ఉంటే కూడా మీరు దర్శనం చేసుకున్న పని అయితే కనుక ఆ ఒక ఎఫెక్ట్ అనేది మీ మీద గ్రహాలు ఇచ్చేటువంటి అశుభ దృష్టి మీ మీద తొలగిపోయేసి మీకు మంచి చేసుకునే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ మార్చిలోపు కనుక మీరు ఈ ప్లాన్ ఏమైనా ఉంటే కనుక మీరు ఆ ఒక దర్శనం ఆ వెంకటేశ్వర స్వామి వారి కానీ సత్యనారాయణ స్వామి గారిని దర్శనం చేసుకుంటే మీకు, లేదా వ్రతం చేసుకున్నా కూడా మీకు మంచి అశుభం కాకుండా శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా కూడా మీకు కలిసి వస్తుంది. తర్వాత ఈ మార్చి నెలలో శని మారుతున్నాడు కాబట్టి ఈ ఏప్రిల్ నుంచి మనకి జూన్ వరకు కూడా, ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క శని భగవానుడు పూర్తిగా వీళ్ళ మీదకి తొలగిపోకపోయినా కొంతమేర వీళ్ళకి మంచి దృష్టి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వీళ్ళకి చెడు చేస్తున్నాడు. ఆ రాహుకేతులు ఇప్పుడు తొలగిపోతున్నారు. ఈ రాహుకేతులు తొలగడం వల్ల వీళ్ళకి మంచి దృష్టి శుభత, అంటే ఎట్లా అంటే ఫాస్ట్గా ఉండే ఆలోచన తగ్గిపోయేసి ఆలోచన విధంగా ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలన్నా కూడా ఆలోచన విధంగా చేసుకుంటే వీళ్ళకి అన్నీ ఇప్పుడు ఆలోచించే విధం వచ్చింది. కాబట్టి ఇంట్లో వాళ్ళ అమ్మగారి పేరు మీద కానీ వాళ్ళ నాన్నగారి పేరు మీద కానీ వ్యాపారం చేసినట్టయితే తులారాశి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పేరు మీద చేయకూడదు వ్యాపారం. ఇప్పుడే కాదు, మామూలుగా వాళ్ళ హరస్కోప్ చూసి కూడా వాళ్ళ పర్సనల్ చూసుకుంటే కూడా చూసుకోవచ్చు. వాళ్ళ గ్రహరీత్యా వాళ్ళ దోషాలు ఎలా ఉంటే తులారాశి వాడు డైరెక్ట్గా ఉండకూడదు. ఏది కూడా వాళ్ళు సలహాదారులుగా ఉంటే చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు. ఇది వాళ్ళ మామూలు తులారాశి మొత్తానికి గ్రహాల రీత్యా కాకుండా, గ్రహాలు ఏ స్థానంలో ఉన్నప్పటికీ, ఏ రాశిలో గ్రహాలు ఉండి వాళ్ళ మీద అశుభ కానీ శుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా తులారాశి వాళ్ళు సొంతగా వాళ్ళ పేరు మీద వ్యాపారం చేయడానికైతే పనికిరాదు. ఎవరో వాళ్ళ మిస్సెస్ పేరు మీద కావచ్చు, పిల్లల పేరు మీద, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద వ్యాపారం కనుక చేసినట్లయితే వాళ్ళు అత్యద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే కర్మ, క్రియ, కర్త మొత్తం కూడా వీళ్ళై ఉండాలి. పేరు మాత్రమే వాళ్ళది ఉండాలి. మొత్తం వీళ్ళై ఉంటే వీళ్ళ ఆలోచన ప్రకారంగా వ్యాపారం చేసినట్టయితే మంచి శుభదం కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు వ్యాపార నిమిత్తంగా ఏదైనా మొదలుపెట్టుకుంటే కనుక పూజా సామాగ్రి కానివ్వండి, లేకపోతే బుక్ స్టోర్స్ కానివ్వండి, లేకపోతే ఇనుముకు సంబంధించిన పెయింట్కి సంబంధించిన వ్యాపారాలు వీళ్ళు ఏదైనా మొదలు పెట్టుకోవాలనుకుంటే, లేదంటే ఇక డ్రాయింగ్ కానివ్వండి, ఇండస్ట్రీకి వెళ్ళాలని ఎవరైనా ఉంటే కూడా వీళ్ళకి అదృష్టం బాగుంది. కాబట్టి ఇండస్ట్రీకి వెళ్ళాలనుకునే ప్రయత్నం, ఏదైనా సినీ రంగాల్లోకి వెళ్ళాలనుకునేటువంటి ఆలోచన ఏమైనా ఉంటే ఆ ప్రయత్నాలు చేసుకుంటే ఎప్పుడు మార్చి నుంచి జూన్ వరకు ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే కనుక వీళ్ళకి మంచి ఫలితం అయితే ఉంటుంది. కాకపోతే ఇంకా మంచి ఫలితం ఉండడానికి ఈ 3 నెలలు వీళ్ళు కనుక ఈ సత్యనారాయణ స్వామి ఉంటుంది, శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కానివ్వండి, అలానే ఈ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం కానివ్వండి, ఏదైతే మార్చి నుంచి జూన్ వరకు చేయాలనుకున్నారో ఇది జూన్ వరకు కూడా వీళ్ళు అదే జనవరి నుంచి మార్చి వరకు చేయాలనుకున్నటువంటి మనం చెప్పిన ప్రెడిక్షన్ ఇది మార్చి నుంచి జూన్ వరకు కూడా ఇదే ప్రెడిక్షన్ ఉంటుంది. ఆల్రెడీ మార్చిలోపు చేసినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఇది వ్రతం చేస్తే కనుక వీళ్ళకి మంచి ఫలితాలు ఉండేసి ఆ గ్రహాల రీత్యా ఉండేటువంటి లోపాలు కానివ్వండి, గ్రహాల రీత్యా చెడు చూపు కానివ్వండి వీళ్ళ మీద అంత బాధించమన్నమాట. అయితే ఈ జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా అక్టోబర్ వరకు కూడా వీళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ తొలగిపోయేదానికి ఈలోపు ఇక్కడ ఉండేటువంటి ఆగస్టు లోపు, సెప్టెంబర్, అక్టోబర్ లోపైనా సరే వీళ్ళు కనుక ఈ 3 నెలల్లో జూన్ నుంచి అక్టోబర్ లోపు వీళ్ళు 3 నెలల్లో కనుక ఎక్కడికైనా తీర్థయాత్రలు, ఎట్లాంటి స్వామి అంటే వెంకటేశ్వర స్వామి కానీ, లేదా శివాలయాలు, ఎలాంటి శివాలయం అంటే శ్రీశైలం, మహానంది ఇలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి టెంపుల్స్, అమరావతి, అలానే శ్రీకాళహస్తి ఇలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి టెంపుల్స్లో కనుక వీళ్ళు దర్శనం చేసుకొని అక్కడ అభిషేకం చేయించుకొని ఉంటే కనుక, లేదు అంటే కనకదుర్గ అమ్మవారికి కనుక వీళ్ళు కుంకుమ అర్చన చేయించినట్టే, కుంకుమ పూజ చేయించినట్టయితే కనుక వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వచ్చేటువంటి అదృష్టం
ఇంకా బాగుంటుంది. వీళ్ళకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు రోగాలు ఏమైనా ఉంటే కూడా ఆ కుంకుమ అర్చన కానివ్వండి పూజన కానివ్వండి చేయించినట్లయితే వీళ్ళకి ఇది కూడా రుమ్మతులు తగ్గిపోయేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు ఫైనాన్షియల్గా ఏదైతే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేటువంటి పర్సన్స్ ఎవరైతే తులారాశిలో ఉన్నారో ఈ తులారాశి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారో, ఇల్లు ఉంటుంది ఉండలేరు, ఫుడ్ ఉంటుంది తినలేరు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రశాంతంగా సొంతింట్లో కూర్చొని తినేటువంటి అదృష్టం అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు అయితే ఇది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడైనా పూర్వీకుల ఆస్తి తగాదాలు కానివ్వండి, వేరే రాష్ట్రాల దేశాల్లో ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, ఇప్పుడు ప్రయత్నం చేస్తే అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు కనుక ప్రయత్నం చేస్తే అన్నదమ్ములు తగాదాలు కానివ్వండి, అలాంటి ఆస్తులు ఏమైనా లంకి బిందులు అంటే డబ్బులు పెట్టి తవ్వించొద్దు ఆల్రెడీ ఉంటే కనుక, అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక దేవస్థానానికి సంబంధించినట్టు మాన్య పొలాలు కానివ్వండి, ఏదైనా లిటిగేషన్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ప్రయత్నాలు చేసి గత 5 సంవత్సరాల నుంచి పడేటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ స్టేషన్లో కానీ కోర్టుల్లో కానీ విషయాలు ఏమైనా ఉంటే కూడా ఫైనాన్షియల్కి సంబంధించిన అన్నీ కూడా ఆ ఒక 3 నెలల్లో ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. ఖాళీగా కూర్చొని గోల్డ్ లెక్కేసుకునే పర్సన్స్ కూడా బిజీ అయిపోతారు. ఎవరు? తులారాశి వాళ్ళు. 2025 సంవత్సరం వీళ్ళకి అంత అదృష్టం ఉంది కాబట్టి ప్రయత్నం చేసి అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా వీళ్ళు చిన్న రెమెడీ కనుక వీళ్ళు చేసినట్టయితే కనుక మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపించేదానికి ఉంది. వీళ్ళకి కాలంలో ఏం చేయాలంటే సీతాఫల్ ఫండ్ అని ఉంటుంది. ఈ సీతాఫల్ కానివ్వండి, రామ్ఫల్ కానివ్వండి, ఏదైనా ఒక 4-5 బుట్టలు కొనేసి ఎవరికైనా దానం చేసినట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు అన్నీ తొలగిపోయేసి నేను అన్నట్టుగా ఏదైతే ఉందో ఫైనాన్షియల్గా కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, మ్యారేజెస్లో కావచ్చు, అన్నీ కూడా అద్భుతంగా జరగాలి. 5 సంవత్సరాల నుంచి పడ్డటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సీతాఫల ఫండు ఏదైనా రాములవారి టెంపుల్లో నైవేద్యంగా పెట్టేసి అవి సమర్పించి అది ప్రసాదంగా ఇవ్వచ్చు. అలా కూడా చేస్తే చాలా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ఈ తులారాశి వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తే అందరూ కూడా అదృష్టవంతులు అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ ప్రత్యేకం చేయండి, తప్పు లేకుండా చేయండి. తప్పకుండా అందరూ కూడా అష్టైశ్వర్యాలకు ప్రాప్తి అవుతారు. వీళ్ళు 2025 సంవత్సరంలో ఓవరాల్గా తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.